జఠర జఠర జెండా ఇది జనసేన జెండా భరతమాత ముద్దు బిడ్డ పవనంద జెండా. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి అభినందన శుభాకాంక్షలతో జొన్న రాజేష్, మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు. రాష్ట్ర అభివృద్ధికి అండాదండ నవ సమాజ నిర్మాణపు పిలుపి జెండా. చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్. చాలా టైం తీసుకొని టేక్ ప్రాసెస్ తీసుకొని దగ్గర 3 months పట్టింది ఇవ్వడానికి, రెడీ అవ్వడానికి. చిన్న చిన్న స్ట్రోక్స్ కూడా డిఫెక్ట్స్ లేకోకుండా కరెక్ట్గా రెడీ చేసిన డిజైన్ అండి ఇది. సో ఇది కూడా మనకి అప్రాక్సిమేట్గా 200 grams లోపే వచ్చేస్తుంది ఇది వెయిట్ కూడా. సో ఇలాంటివన్నీ మన చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్లో మాత్రమే రెడీ అవుతాయి. చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్, పాలిక్లినిక్ రోడ్, ఆపోజిట్ సిద్ధార్థ ఫార్మస్యూటికల్ సైన్సెస్, విజయవాడ. సెల్ 7660803318. మా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో ఉన్న కొత్త డిజైన్స్ కానీ కలెక్షన్స్ కానీ మీరు వచ్చి విజిట్ చేసి స్టోర్లోనే కాదు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. కింద నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్, కావాల్సిన డిజైన్స్ మీకు నచ్చినట్టుగా మీకు చూపించి మేము మీకు సేల్ చేస్తాం. సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్, బిసైడ్ మంగళగిరి తెనాలి ఓవర్ బ్రిడ్జ్, NH16 సర్వీస్ రోడ్, మంగళగిరి, గుంటూరు జిల్లా. సెల్ 8121024183. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. కరచాలనం కార్యక్రమానికి థ్యాంక్ యూ స్వాగతం అండి. అండి. థ్యాంక్ యూ. చాలా కాలం తర్వాత మళ్ళీ సిటీ కేబుల్ ప్రేక్షకులు కనపడుతున్నారు మీరు కరచాలనంలో. గతంలో మనం కరచాలనం ఫీచర్ చేసినప్పుడు మీరు ఈ హోదాలో లేరు, కానీ మీరు మీ రాజకీయ చైతన్యం వల్ల కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానివ్వండి, మీరు ఈ హోదాలో ఉన్నారు. ఏంటి శ్రీనివాస్ గారు, అసలు మీరు నిర్వహిస్తున్న పదవి ఏంటి? ఏపీఎస్ ఐఎండిసి అనేది, దాన్ని కొంచెం నిర్వచిస్తారా? మీరు చేస్తున్న వర్క్ ఏంటి? మీ డిపార్ట్మెంట్, మీ సంస్థ చేసే పని. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకి అలాగే ప్రత్యేక రూపస్ గారికి నా నమస్కారాలు. థ్యాంక్ యూ. దేనికంటే కరచాలనం ప్రోగ్రామ్ అంటే మా నాన్నగారు అలాగే మా మావయ్య గారు అలాగే నన్ను ఒకసారి ఇది అంటే అందరినీ మీరే ఇంటర్వ్యూ చేశారు దాదాపు ఒక నాకు తెలిసి 20 years నుంచి. నిజంగా గ్రేట్ అండి. అప్పటి నుంచి మీరు అదే సంకల్పంతో రూపస్ గారు అంటే కరచాలనం అంటే రూపస్ గారు లాగా సిటీ కేబుల్ ప్రేక్షకులకి చిరపరితం. నిజంగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. వెల్కమ్ సార్. అలాగే ఈ మా ఏపీఎంఎస్ఐడిసి అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అంటే ఇందులో ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైద్య పరికరాలు, అలాగే మౌలిక సదుపాయాలు, అలాగే ఎక్విప్మెంట్, సివిల్ కన్స్ట్రక్షన్ కానీ, అలాగే ఔషధాలు, డ్రగ్స్, ఇవన్నీ కూడా అంటే మా కార్పొరేషన్ ద్వారా ఒక టెండర్ ప్రక్రియ ద్వారా ఇది 1989లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తమిళనాడు గవర్నమెంటు యాక్చువల్గా మొట్టమొదటి స్టార్ట్ చేసి దాన్ని అప్పుడున్న గవర్నమెంటు అది ఒకసారి చూసి పెట్టండి అని చెప్పని ఆ టైప్లో బాగుంటుంది కదా, అంటే సదుపాయాలు పేద ప్రజలకి అందుబాటులో ఉండాలి, వైద్య సదుపాయాలు అని చెప్పి ఆ రోజున పెట్టిన కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్లో పెట్టిన తర్వాత దాదాపు ప్రతి రాష్ట్రం కూడా
ఇదే ప్రక్రియ కొనసాగిస్తుంది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 89లో హైదరాబాద్లో ఉంది. అంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ వ్యవస్థ, అలాగే ఔషధాలు అంటే మెడిసిన్స్ ఎప్పటికప్పుడు ఏమి వెళ్తున్నాయి, ఒక పారదర్శకంగా ఎప్పుడు ఎక్కడ ఏం వాంటింగ్ ఉంది, ఎప్పుడప్పుడు మనం ఆ గ్రామాల్లో ఈ పిహెచ్సిలు అంటే పబ్లిక్ హెల్త్ సెంటర్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్, వీళ్ళన్నింటికి కూడా దాదాపు ఈ పిహెచ్సి సిహెచ్సిలు కలిసి దాదాపు 12,000 అవుట్లెట్ ఉన్నాయి మన దగ్గర. అంటే ప్రతి గ్రామంలో ఏపీలో అంటే ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, అలాగే మన సిటీలోకి వస్తే ప్రతి 3 వార్డులకు ఒకటి ఇలా ఉన్నాయి. వీటన్నిటికి కూడా అప్పుడు సెంట్రలైజ్ సిస్టమ్ లాగా ఒక మెడిసిన్స్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక సిడిఎస్ అంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్ అనేది ఒకటి ఏర్పాటు చేసి, అప్పుడున్న ఎండి గారు, రవిచంద్ర గారు వీళ్ళంతా అంటే అక్కడే వెహికల్స్ పెట్టి డ్రగ్స్ అన్ని అక్కడ స్టోర్ చేసి, అక్కడి నుంచి అక్కడున్న పరిసరాల్లో ఉన్న సిహెచ్సిలు, పిహెచ్సిలు, జిహెచ్లకు సప్లై చేసే విధంగా పెట్టినది. అంటే ఇది కేవలం ఏంటంటే ప్రభుత్వం పేద ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు వైద్యంలో. ఆ వైద్యం ఒక ఆ కాన్సెప్ట్ అందించడంలో ఉండే కాన్సెప్ట్ కోసం ఇది పెట్టింది. అది రకరకాలుగా ప్రభుత్వాలు మారి ఇంకా దాన్ని ఇన్నోవేటివ్గా ఇంకొంచెం దగ్గర చేసేదానికి చేస్తూ ఉంది. ఓకే, ఇది మీ పదవిని మీకు ఎలా చూజ్ చేసుకున్నారు? మీరు చూజ్ చేసుకున్నారా లేదంటే పార్టీ అలాట్ చేసిందా? యాక్చువల్గా ఇది నేను చూస్ చేసుకుంది కాదండి. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేకంగా సీఎం గారిని అడిగి ఇది మా పార్టీకి, మా శ్రీనివాస్కి కావాలని చెప్పి ప్రత్యేకంగా అడిగి తీసుకున్న సందర్భం. అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శ్రీ లోకేష్ గారు గెలుపులో కూడా జనసేన పార్టీ, అలాగే ముఖ్యంగా నేను కూడా ప్రధాన భూమి పోషించాను ఆ రోజున. లోకేష్ గారు కూడా దానికి ఓకే చెప్పి ఆ రోజున ప్రిఫర్ చేసిన పరిస్థితి. దానికంటే ఇది చాలా కీలకమైన, గవర్నమెంట్లో చాలా కీలకమైన వ్యవస్థ, అది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించింది కదా. అందువల్ల మా కూటమిలో భాగంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చొరవతో దీన్ని తీసుకున్న సందర్భం. మీరు వచ్చిన తర్వాత మీరు ఏ పర్యవేక్షణ జరిగింది మీ కింద స్టేట్ వైడ్గా? నేను వచ్చిన తర్వాత దాదాపు అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దానికంటే మనం చూసాం ఆ రోజున చాలా అట్టహాసంగా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి అవి మధ్యలో కూడా కాదు, చాలా తక్కువ స్థాయిలో వదిలేసిన పరిస్థితి. అవన్నీ ప్రక్షాళన చేసాం. అలాగే ఔషధాలు దాదాపు 150 ఔషధాలు, అంటే మొత్తంగా మేము గవర్నమెంట్ తరఫున దాదాపు 720 ఔషధాలు, డ్రగ్స్ మేము ఐడెంటిఫై చేసి దాని టెండర్ ద్వారా ప్రజలకి అంటే రకరకాల జబ్బులకి మనం చేయటం జరుగుతుంది. దాంట్లో నేను వచ్చిన తర్వాత కీలకంగా 150 ఔషధాలు షార్టేజ్ ఉంది. అవన్నీ కూడా చేసి ఇప్పుడు దాదాపు ఒక 12-13 షార్టేజ్ అంతే. మిగతా అన్ని కూడా రెగ్యులర్ సప్లై కింద తీసుకొచ్చాం. అలాగే మెడికల్ కాలేజెస్ కూడా పీపీపీ మోడ్లో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రపోజల్ చేశారు. దాన్ని అంటే ప్రజలు, ప్రభుత్వం, అలాగే ప్రైవేట్ ముగ్గురు భాగస్వామ్యంతో ఒక 5 మెడికల్ కాలేజీలు దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని తయారు చేస్తాను. దేనికంటే దాదాపు 12 మెడికల్ కాలేజ్ ఆగిపోయిన సందర్భం. ఆ 12లో ఒక 5 మెడికల్ కాలేజీలు మనం పీపీ మోడ్లో తయారు చేయడం జరిగింది. అలాగే ఎక్విప్మెంట్స్ ఈ సిడిఎస్లో కానీ వీటిలో ఎక్స్రే యూనిట్లు కానీ, అలాగే ప్రత్యేకంగా సిటీ స్కాన్స్ మిషనరీ కానీ, అలాగే ఆంకాలజీ అంటే ఇప్పుడు క్యాన్సర్ కొంచెం ఎక్కువగా ఇబ్బందిగా ఉంది. దాంట్లో భాగంగా కర్నూలులో చాలా పెద్ద ప్రాజెక్టు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే తిరుపతి, అలాగే భవిష్యత్తులో కడప, విశాఖపట్నంలో కూడా ఒకటి రెడీ అవుతూ ఉంది. అంటే ఇవన్నీ ఎందుకోసం అంటే పేద ప్రజలకి కార్పొరేట్ వైద్యం అందాలి. దాంట్లో భాగంగా మా వంతు, మా కార్పొరేషన్ కూడా దానికి కృషి చేస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వంలో మనం ఎలా ప్రభుత్వ సదుపాయాలు మనం ఉపయోగించుకొని పేద ప్రజలకు వెళ్ళాలనే ఉద్దేశంతో ముఖ్యంగా చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పిన పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజెస్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందండి? అది ఈ మధ్య వార్తల్లో కనపడలేదు దాదాపు. అంటే ఇప్పుడు ఇందులో ఆదోని, మార్కాపురం, పులివెందుల, అలాగే బాపట్ల,
బాపట్ల కదా, ఆదోని, పులివెందుల, మార్కాపురం, అలాగే మదనపల్లి, ఈ 4 ఇంకొకటి ఐడెంటిఫై రావట్లే. 5 కాలేజీలు పీపీ మోడ్లో వెళ్తాం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజున ప్రభుత్వంలో దాదాపు ఈ 12 మెడికల్ కాలేజీల మీద దాదాపు అంటే ఒక్కొక్క కాలేజీకి 550 కోట్లు బడ్జెట్, అంటే సుమారుగా 7,000 కోట్లు ఆ రోజున బడ్జెట్ అయితే వీళ్ళు కేవలం 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 700 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు దాన్ని. అంటే ఇంక ఇది ఎప్పటికి తయారవుతుంది, ఎప్పటికీ ప్రజలకు మనం అందించాలి. అందులో 700 కోట్లలో కూడా 470 కోట్లు ఓన్లీ పులివెందుల కాలేజీకి ఖర్చు పెట్టారు. అయితే మిగతా 11 కాలేజీలకు కూడా అతుకుతూ మంత్రంగా అక్కడ 10 ఇక్కడ 20 కోట్లు ఓన్లీ ల్యాండ్ ఎక్విప్మెంట్ చేశారు, ల్యాండ్ ఎక్వైర్ చేశారు, మిగతా కొద్దిగా ఫౌండేషన్లు అవన్నీ చేసిన పరిస్థితి. అంటే ఇలా అయితే ఎప్పటికి మనం ప్రజలకు అందించాలి, ఎందుకంటే ఇప్పటికే బడ్జెట్ భారం అయిపోయి ఉన్న పరిస్థితి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున తీసుకున్న 5 మెడికల్ కాలేజీలు ఫస్ట్ ఎట్లా వెళ్దాం, దాన్ని బట్టి మనం నిదానంగా దాన్ని ఎలా చేయాలి అనే దాని ఉద్దేశంతో మీరు ఇవన్నీ చూసి వచ్చారా కాలేజెస్ అన్ని ప్రాంగణాలన్నీ? అన్నీ చూశానండి, అన్నీ చూసాం. నిజంగా ఇవన్నీ కనుక వస్తే నిజంగా ప్రైవేట్కి ధీటుగా ఉంటాయి. ఆల్రెడీ పాడేరు మెడికల్ కాలేజీ ఉంది నిజంగా విశాఖపట్నం దగ్గర. ఒక గిరిజన ప్రాంతంలో అన్ని ఎక్విప్మెంట్స్ అంత కాలేజీ ఇచ్చేసి వైద్య సదుపాయాలు కూడా ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా మేము అన్నీ సమకూర్చాం. అది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. మచిలీపట్నం, అలాగే నంద్యాల, ఇవన్నీ రన్నింగ్లో ఉన్నాయి. అవన్నీ మోడల్గా తీసుకొని రేపు పిడుగురాల్లో కూడా ఓపెన్ అయిపోతూ ఉంది, రేపు ఈ నెలాఖరికల్లా ఓపెన్ అయిపోతూ ఉంది. అంటే ఇవన్నీ ఒక డెవలప్మెంట్లో భాగం. అలాగే ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయాల్లో మనం పేద ప్రజలకు ఎలా వైద్య సదుపాయాలు అందించాలి, మెరుగైన వైద్యం అనేదే కాన్సెప్ట్, దాంతోనే మేము వెళ్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారు, మనకి చిన్నకాకాని దగ్గర 100 పడకల హాస్పిటల్ మీరు కూడా ఆ మధ్య పర్యవేక్షించినట్టున్నారు. ఆ 100 పడకల ఆసుపత్రి సిద్ధమవుతూ ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే మంగళగిరిలో వైద్య సదుపాయాలు చాలా బాగున్నాయి, ప్రైవేట్ కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి, మనకి ఎయిమ్స్ ఉంది, ఎన్ఆర్ఐ ఉంది, మణిపాల్ ఉంది, ఇలా చాలామంది పిహెచ్సీలు ఉంటాయి ఊరి నిండా. ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ మనకి అవసరమా అనేది కొంతమంది మీడియా దృష్టికి తీసుకురావడం జరిగింది. అసలు మీరేమంటారు దానికి? అందులో భాగంగా కదా మీరు ఇప్పుడు మీ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఆ రోజున యాక్చువల్గా ప్రచారంలో అంటే లోకేష్ గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ప్రతి చోటకి వెళ్ళినప్పుడు అంటే ఎన్నో దశాబ్దాల కళ మంగళగిరి జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్ కావాలని. ఆ రోజున డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారి టైంలో 83-84 మేము చిన్నపిల్లలు ఆ టైంలో కట్టిన పరిస్థితి ఏది ఇప్పుడున్న మంగళగిరి హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ అది ఏంటంటే రాను శిథిలావస్థకి వెళ్ళిపోయి, అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏందనేది చెప్పాలంటే ఇప్పుడు మీరు అంటే ఎయిమ్స్ ఉంది, ఎన్ఆర్ఐ ఉంది, అలాగే మణిపాల్ ఉంది. నిజంగా పేదలకి ఎయిమ్స్ అనేది ఈ రోజున వరం మంగళగిరిలో. కాకపోతే ఆ కెపాసిటీ ఎయిమ్స్ది ఈ రోజున ఓపీ చూస్తే 2,000 ఉండే ఓపీ కెపాసిటీది 4,000 అయిపోయింది, అంటే ఓవర్ఫ్లో అయిపోయింది. అలాగే ఇప్పుడు మణిపాల్ అంటే కొంచెం అది పెద్దలు హాస్పిటల్, అలాగే ఎన్ఆర్ఐ అంటే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ అది. అండ్ ఆ రోజున ఇవన్నీ వింతలు వచ్చాయి. ఆ రోజున ప్రచారంలో లోకేష్ గారు మేమంతా చేస్తున్నప్పుడు మంగళగిరి హాస్పిటల్ ఎప్పటి నుంచో దశాబ్దాల కళ అట్లాగా ఇదైపోతూ ఉందంటే, నిజంగా వెళ్ళి మేము పర్యవేక్షించినప్పుడు అది అసలు పడిపోయే పరిస్థితి అవస్థలో ఉంది. మీరు ఇప్పటికి వెళ్తే కూడా తెలుస్తుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్ దాన్ని ఒక విశాలమైన ప్రాంగంలో కట్టిస్తా అని చెప్పి ఆ రోజున ప్రచారంలో భాగంగా లోకేష్ గారు చెప్పిన పరిస్థితి. అంతేగాని తనకు తానుగా పెట్టిన ఇది కాదు, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన భాగాన్ని మొట్టమొదటి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్లో మంగళగిరి హాస్పిటల్ని శాంక్షన్ చేయడం జరిగింది. నిజంగా దీని అవసరం ఎంత ఉంది అంటే, ఈ రోజున హైవే కానుకొని లక్కీగా హైవే పక్కన దొరికింది సైటు. హైవేలో చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, ఎవరెవరో పేదలు. అలాగే ఈ రోజున రాజధాని వర్కులు మనం చూస్తా ఉన్నాం, శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 50,000 మంది వలస కూలీలు పనిచేస్తున్నారు ఇక్కడ. దానికి ఈస్ట్ బైపాస్ ఈ రోజున అనుసంధానం అయింది, వెస్ట్ బైపాస్. దాంట్లో ఏదన్నా ఇబ్బందులు అయినప్పుడు ఈ హాస్పిటల్ కనెక్టివిటీ పెరిగింది. అలాగే చాలా తస్లీం బాధితులకు కూడా సపరేట్ వింగ్ పెట్టాం. అలాగే ఈ రోజున మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ ఈ వీళ్ళు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ సెంటర్స్, అంటే గంజాయి రహితంగా ఏదైతే లోకేష్ గారు ప్రభుత్వం సంకల్పం ఉందో మంగళగిరిని చేయాలని
వాటికి, అలాగే దుగ్గిరాల నుంచి, వడ్లపూడి నుంచి, ఇటు కాజ నుంచి, నంబూరు నుంచి, అంటే ఇది సెంటర్ పాయింట్. అంటే ఇది నిజంగా ఇది తయారైతే అంటే ఇది ఒక కళ మంగళగిరికి అని ఒక నెరవేరుద్ది. అది గౌరవ టోటల్గా శాస్త్రి రాజధానికే హైలైట్ అవ్వాల్సిందండి. రాజధాని కనెక్టివిటీ పెరిగింది అంటున్నారు మీరు, దాని ద్వారా రాజధాని మొత్తానికి ఒక మంచి హాస్పిటల్. లోకేష్ గారు కూడా మంచి మనసుతో దాన్ని చేయటం ఈ రోజున చాలా మంగళగిరి కళ అని చెప్తాను. ఎప్పటికీ ఆరంభం కావచ్చు శ్రీనివాస్ గారు? అంటే అది ల్యాండ్ రిక్వైర్మెంట్ అవన్నీ చేసిన తర్వాత కొద్దిగా మొదట్లో డిలే అయిన పరిస్థితి, వర్షాలు వాటి వల్ల. లోకేష్ గారు అయితే సంవత్సరంలో పూర్తి చేసేయాలన్నా, ప్రజలకి అందుబాటులో తేవాలి, పేద ప్రజలకి అన్నారు. మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. నాకు తెలిసి ఇంకొక 6-7 months, మోస్ట్లీ 9 monthsలో అయిపోతుంది. అంటే ఒక స్లాబ్ అయిపోయింది, ఇంకో స్లాబ్ అంటే పెట్టేద్దామంటే లేదు, పూర్తిగా అయిపోయిన తర్వాతే మనం చేద్దాము, ప్రజలకు అందుబాటులోకి తెద్దాం అని చెప్పి లోకేష్ గారు మనం కూడా డిస్కషన్ చేయడం జరిగింది. డెఫినెట్గా 9 months లోపు, 6 to 9 months లోపు అయిపోతుంది. అన్ని ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా, అలాగే ఏదైతే ఎక్విప్మెంట్స్ కానీ అలాగే దాంట్లో పనిచేసే డాక్టర్స్ అవన్నీ ఆ పద్ధతిలో అవి రిక్వైర్మెంట్ జరుగుతుంది. చటర చటర జెండా ఇది జనసేన జెండా, భరతమాత ముద్దు బిడ్డ పవనంద జెండా. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి అభినందన శుభాకాంక్షలతో జొన్నా రాజేష్, మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అండాదండ, నవ సమాజ నిర్మాణపు పిలుపి జెండా. చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్. చాలా టైం టేక్ ప్రాసెస్ తీసుకొని దగ్గర 3 months పట్టింది ఇవ్వడానికి, రెడీ అవ్వడానికి. చిన్న చిన్న స్ట్రోక్స్ కూడా డిఫెక్ట్స్ లేకోకుండా కరెక్ట్గా రెడీ చేసిన డిజైన్ అండి ఇది. సో ఇది కూడా మనకి అప్రాక్సిమేట్గా 200 grams లోపే వచ్చేస్తుంది ఇది వెయిట్ కూడా. సో ఇలాంటివన్నీ మన చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్లో మాత్రమే రెడీ అవుతాయి. చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్, పాలిక్లినిక్ రోడ్, ఆపోజిట్ సిద్ధార్థ ఫార్మస్యూటికల్ సైన్సెస్, విజయవాడ. సెల్ 7608033318. మా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో ఉన్న కొత్త డిజైన్స్ కానీ కలెక్షన్స్ కానీ మీరు వచ్చి విజిట్ చేసి, స్టోర్లోనే కాదు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. కింద నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేస్తే మీకు కావాల్సిన ఐటమ్స్, కావాల్సిన డిజైన్స్ మీకు నచ్చినట్టుగా మీకు చూపించి మేము మీకు సేల్ చేస్తాం. సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్, బిసైడ్ మంగళగిరి టెనాలి ఓవర్ బ్రిడ్జ్, NH16 సర్వీస్ రోడ్, మంగళగిరి, గుంటూరు జిల్లా. సెల్ 8121024183. ఎయిమ్స్లో ఎక్కువగా పేషెంట్స్ పెరగడానికి, ఓపీ పెరగడానికి కారణం ఏంటంటే, మొన్న ఒక డాక్టర్ గారితో మేము మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది అంటే ప్రతి చిన్న జబ్బుకు కూడా, చిన్న ప్రాబ్లం, ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఎయిమ్స్కి వెళ్తున్నారు వీళ్ళు. ఎయిమ్స్ అనేది ఒక స్పెషాలిటీతో కూడింది. ఇవి ఎక్కడ లింగాన్ని వాళ్ళు టేకప్ చేస్తారు. చిన్న జబ్బుకు కూడా అక్కడికి వెళ్ళడం వల్ల కూడా ప్రెజర్ పెరుగుతుంది అన్నారు. మీరు దాంతో ఏకీభవిస్తారా? అంటే జనరల్గా ఇప్పుడు ఎయిమ్స్ ప్రత్యేకత ఏంటంటే ఓ రీసెర్చ్ సెంటర్. ఇండియాలో మెయిన్ ప్రతి స్టేట్కి ఒకటిలాగా మన ఆంధ్రప్రదేశ్కి మన మంగళగిరి కేంద్రం అయింది. జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ అనేది ఒక రీసెర్చ్ లాగా పెట్టినా కానీ
మన మంగళగిరికి వచ్చేప్పటికి మా ఎయిమ్స్, తెనాలి, గుంటూరు, ఇక్కడ ఉండే పేద ప్రజలు మందే కదా అనే, కానీ దూర ప్రాంతాల నుంచి మంచి వైద్యం అందుద్ది, మంచి వైద్యం అందుద్ది దృక్పథం కూడా ఉండొచ్చు. నాకే విపరీతమైన ఫోన్లు ఎక్కడో రాజమండ్రి, వైజాగ్, కాకినాడ, ఇటు కర్నూలు, మీ ఎయిమ్స్ తెలుసు కదా, ఒక్కసారి రిఫర్ చేయండి బెడ్స్ కోసం, ఇలా చేసిన సందర్భాలు. అంటే అక్కడ అలివి కాని కేసులు ఇక్కడ పంపిస్తారు, బట్ ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రం కంటి చూపు చిన్న సమస్య ఉన్నా లేదంటే చిన్న చిన్నవి కూడా వెళ్తుంటారు. బట్ అక్కడ చూసిన తర్వాత నిన్న ఒక పేషెంట్ నాకు చెప్పాడు, వేరే హాస్పిటల్లో 8,000 to 10,000 టెస్టులకి అయినాయి అంట, ఇక్కడ 600 రూపాయలు మాత్రమే అయినాయి అని చెప్తున్నారు. అంటే లోకల్ వాళ్ళకి మనది కదా అని చెప్పి ప్రతిదానికి వెళ్తాం, ఈ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఎయిమ్స్కి సంబంధించి మీరు ఏదైనా మీటింగ్లో మీ సలహా ఎవరైనా అడిగితే సహజంగా మీకు సమీక్ష సమావేశాలు జరుగుతుంటాయి కదా, ఎక్స్రేలకు కానివ్వండి లేదా వేరే టెస్టులకు కానివ్వండి ఎక్కువ టైం పడుతుంది అంటున్నారు కదా, డేట్లు ఇచ్చి పెడుతున్నారు. మీరేం సలహా ఇవ్వచ్చు అంటే, ఆ విధంగా మేము గమనించేంత వరకు, అంటే నేను వ్యక్తిగతంగా ఇవ్వట్లేదు, ఇది మేము ఒక సర్వే చేసిన తర్వాతే చెప్తా ఉన్నాను. అంటే అక్కడ పెరగాలి, ఎక్స్రే యూనిట్స్ ఎక్కువ పెరగాలి, అల్ట్రాసౌండ్ లాంటివి ఎక్కువ పెరగాలి. వచ్చిన ప్రెజర్ని బట్టి వాటిని కూడా ఒక బ్లాక్ పెట్టుకున్నారనుకోండి, ఎక్కువ పెట్టుకున్నారనుకోండి. ఉదాహరణ రాయవేలూరు చూసాం మనం, రాయవేలూరులో ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, కానీ ఏంటంటే ఎక్కువ ఉంటాయి అవి, ఎక్స్రే కానివ్వండి, యూనిట్స్ కానివ్వండి, మిగతా యూనిట్స్ కానివ్వండి ఎక్కువ ఉంటాయి. దానిలో ఆ ప్రెజర్ని కూడా తట్టుకోవచ్చు మనం. అట్లా ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుందని మీరు వాళ్ళకి సలహా ఇవ్వచ్చామో అనుకుంటున్నాను నేను. లేదు, నేను నా పదవి వచ్చిన కొత్తలో డీడీ గారిని కలిశాను, డిప్యూటీ డైరెక్టర్ గారు. అతను గైనిక్ స్పెషల్, ఆయన గ్యాంగ్టాక్ అక్కడి నుంచి వచ్చారు, అటు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన ఆయన. నేను డిస్కస్ చేసినప్పుడు దానికి సెపరేట్ ల్యాండ్ ఒకటి ఇచ్చేసామండి, దాంట్లో యాక్సిడెంట్ ట్రామా కేర్ అవన్నీ కూడా సెపరేట్గా పెడదామని చెప్పి చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ CCP క్రిటికల్ క్లియర్ బ్లాక్ అవన్నీ కూడా చేయడానికి మొత్తం రెడీ అవుతుంది. అంటే దాని ప్లాన్, అంటే మా కార్పొరేషన్ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్, సివిల్ వర్క్స్, ఈ ఎక్విప్మెంట్ అవి కూడా ఉంది కదా, అది మేమే చేస్తామని కూడా మేము ముందుకు వచ్చిన పరిస్థితి ఆ రోజు. అంటే అవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడిప్పుడే దాదాపు గత 5 సంవత్సరాల్లో ఏదైనా డెవలప్ అయింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అంటే కేంద్రం చొరవతో, కేంద్రం యొక్క నిధులు కాబట్టి ఒక ఎయిమ్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఇదైంది, అది మన మంగళగిరిలో కాబట్టి. బట్ ఇప్పుడు వాళ్ళు అన్నీ రెడీ చేయడానికి ఉన్నారు, అది తొందరలోనే అవన్నీ మనకి క్లియర్ అవుతాయి. డెవలప్మెంట్ మీకు చెప్పినట్లు రేడియేషన్ యూనిట్స్ అవన్నీ కూడా దానికి సపరేట్గా ఒక సైట్ కూడా నాకు ఆ రోజు ఆయన డీడీ గారు చూపించారు. దాదాపు దాన్ని 5 acresలో చేస్తున్నాము, హైవేకి దగ్గరలో. అది బాలశౌరి గారు కూడా దానికి అయితే మెంబర్ కదా, ఆయన కూడా సలహాదారు, ఆయన పార్లమెంట్ మెంబర్ కాబట్టి ఆయన దానికి సలహాదారులు. అందుకంటే ముందర నేను 2024 డిసెంబర్లో కలిశాను ఎయిమ్స్. అంటే ఏంటి, ఇక్కడ మనకి రిక్వెస్ట్లు ఎక్కువ వస్తా ఉన్నాయి, మీరు చెప్పినట్లు ఎక్స్రేకి ఇన్ని రోజులు కావాలి, లేదంటే సిటీ స్కాన్కి 15 రోజులు టైం పడుతుంది, లేదు రేడియేషన్ దానికనే దాని గురించి మా దృష్టికి ప్లస్ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చేస్తున్నారు, కానీ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు లేని పరిస్థితి. అది నాకు ఇబ్బంది అనిపించి వెళ్ళి అడిగాను నేను. దానికి తొందరలోనే మేము టెండర్లు పిలుస్తామండి అని చెప్పిన సందర్భం అవుతుంది, టైం పడుతుందండి. ఓకే శ్రీనివాస్ గారు, ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు మెడిసిన్ సరఫరా విషయం మాట్లాడారు. చాలా మందులు నేను ఐడెంటిఫై చేసాం, వాటిని భర్తీ చేసాం మేము అంటున్నారు. చాలా హాస్పిటల్స్లో మా దగ్గర ఈ మందు లేదు కాబట్టి బయట తెచ్చుకోండి అనేవి సహజంగా జరుగుతుంటాయి. ఈ గవర్నమెంట్ అని కాదు, సహజంగా వస్తున్న పరిణామం ఏంటంటే అక్కడ దొరికిన మందుల్ని బయట తెచ్చుకోండి అని చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనో PHCలోనో చెప్తూ ఉంటారు. ఆ మందుల కొరత ఏమైనా ఉందా, మీరు ఏమైనా దాన్ని గుర్తించారా? అంటే దీంట్లో మీకు క్లారిటీ చెప్పాలండి. యాక్చువల్గా మేము ప్రొక్యూర్మెంట్ చేసే మెడిసిన్స్ ఎలా ఉంటాయంటే కాంబినేషన్ డ్రగ్స్ ఉండవు. యాక్చువల్గా ప్రైవేట్ చేసేవన్నీ కూడా కాంబినేషన్ డ్రగ్స్. అంటే ఒకే మెడిసిన్లో 2-3 డ్రగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మేము ఇవ్వాలంటే సపోజ్ ఏదైనా డిసీజ్కి ఇవ్వాలి, ఈ 3 మాత్రలు వేసుకోండి అని చెప్తాం. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే 3 కలిపి కాంబినేషన్ డ్రగ్స్ చేస్తారు. వచ్చిన పేషెంట్లు ఏంటంటే ఏమంటే మాకు ఆ ట్యాబ్లెట్ అయితే బాగుంటుంది అంటే అదైతే మన దగ్గర లేదమ్మా బయట తీసుకోండి. మేమైతే అంటే వీళ్ళు వేసుకోలేక, అంటే మా దగ్గర ఏంటంటే అన్ని రీసెర్చ్ ఆ డ్రగ్స్ మీద ఏది ఎంత డోస్ ఉండాలి ఈ టైప్ ఉంటుంది. అంటే ప్రభుత్వం సరఫరా చేసేది కాబట్టి ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూస్తాం. అంటే వాటి మీద కూడా కమాండ్ ఉంటుంది, సపరేట్ డ్రగ్ డీజీలు వాళ్ళంతా ఉంటారు.
బట్ మేము సప్లై చేసేది మాత్రం సింగిల్ కాంబినేషన్ డోసే. జనరల్గా చాలామంది 3 వేసుకోలేక దాన్ని ఇట్లా అయితే బాగుంటుంది అంటే అవి బయట ఉంటాయమ్మా అని చెప్తారు. అంతేగాని మెడిసిన్ షార్టేజ్ అనేది ప్రత్యేకంగా ఏం లేదు, ఏది లేదు. ఇంక్లూడింగ్ రూరల్ అయితే స్నేక్ బైట్, పాము కాటు గురి చేసాయి అవి ఎక్కువ ఉంటాయి కేసులు. ఒకప్పుడు ఏఆర్వి కూడా దొరికేది కాదు. అవును, కుక్క గరిస్తే ఏఆర్వి కూడా దొరికేది కాదు. కానీ నేను వెళ్ళినప్పుడు నేను అరకు, మన్యం ప్రాంతాలు తిరిగాను. దీనికంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డోలీ మూతలు ఉండకూడదని చెప్పి, అంటే అప్పుడు ఆయన పోరాట యాత్రలో తిరిగినప్పుడు మేమంతా తిరిగాము పవన్ కళ్యాణ్ గారితో. ఆ పరిస్థితులు చూసి ఆయన చాలా చలించిపోయారు. అవునండి, గర్భిణీ స్త్రీలను కూడా డోలీ కట్టుకొని తీసుకెళ్తాం అవన్నీ చాలా. అంటే కొంచెం అక్కడ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉండటం వల్ల ఎవరు చేయగలిగారు ముందుకు రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒక ఓటు బ్యాంక్గా చూసుకోకుండా వాళ్ళ ఇబ్బందులు గమనించి వాళ్ళందరికీ రోడ్లు దాదాపు 7,000 రోడ్లు 20,000 కిలోమీటర్లు వేయించారు. అంటే పూర్తిగా తగ్గినాయి అని చెప్పగానే డోలీ మొదలు దాదాపు 80% అది సాల్వ్ అయింది. అలాంటి సందర్భంలో నేను వెళ్ళినప్పుడు అక్కడ అసలు మెడిసిన్స్ ఏమేం కావాలి ఏంటంటే, జనరల్గా చాలామంది పొలాల్లోనూ వీటిలో పనిచేసేవాళ్ళు, పాము కాటు గురైన వాళ్ళు, అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్ వస్తే ఇవన్నీ పరిస్థితి, ఆ డోసులు అవన్నీ కూడా ఉన్నాయా లేవా అంటే అవన్నీ కూడా స్టోరేజ్ని జాగ్రత్తగా చేసి ప్రతి సీసీబీలో కూడా అవి అందుబాటులో ఉంచాం. ఎంతమంది అంటే అవన్నీ పెద్దగా ఇచ్చేసేవాళ్ళు కాదు. అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీ అంటే రూరల్ ప్రాంతాలకు కూడా, అట్టడుగునున్న గిరిజనులకు కూడా మెరుగైన వైద్యం వెళ్ళాలి అనే సదుద్దేశంతో ప్రతి రోజు నేను ఆ చింతపల్లి అవన్నీ కూడా, చింతూరు అవన్నీ తిరిగినప్పుడు అవన్నీ ఐడెంటిఫై వచ్చి ఎప్పుడప్పుడు మేము ఎక్విప్మెంట్ అదే రిక్రూట్ చేసుకొని దాన్ని పెట్టాం మెడిసిన్స్ అని. శ్రీనివాస్ గారు, బ్లడ్ బ్యాంక్స్ కూడా మీ పరిధిలోనే ఉంటున్నాయా? లేదండి, బ్లడ్ బ్యాంక్స్కి పెట్టుకోవడానికి ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవన్నీ మేము సరఫరా చేస్తాం. బ్లడ్ బ్యాంక్స్ అనేది సపరేట్ అది. కాకపోతే దానికి కావాల్సిన ఫ్రీజర్స్కి, డీఫ్రీజర్స్ కానీ దానికి కావాల్సిన సదుపాయాలు కానీ అవన్నీ మేము అందజేస్తాం. అంతేగాని మన కిందకి రావాలి. ఇప్పటికి కూడా చాలా చోట్ల ఏమవుతుందంటే బ్లడ్ కావాలని సోషల్ మీడియాని ఆశ్రయించడం జరుగుతూ ఉంది. పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్. ఈ సమస్యను మనం అధిగమించలేకపోతున్నామా? చేస్తున్నామండి, బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడెక్కడ స్టోరేజ్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఫ్రెండ్స్లో ఎవరైనా యాక్సిడెంట్లు అయితే ఇమీడియట్లీ సోషల్ మీడియాలో పెడతాం, ఇవన్నీ ఉంటాయి. కానీ లేదు, ఎక్కడెక్కడ ఏదో రేర్ గ్రూప్స్ మాత్రం దొరకవు. కానీ లేదు, కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్తోనే కావాలి, లేదు బ్లడ్ బ్యాంక్లో ఉన్నాయి ఉన్న ఓల్డ్, ఇలా కొంచెం అపోహతో ఇచ్చేయటమే. కానీ అట్లా ఏం లేదు. అదే ఒకప్పుడు పలానా గ్రూపే కావాలని అనేవాళ్ళు. ఇప్పుడు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, దాన్ని మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాం బ్యాంక్ అనే పరిస్థితులు వచ్చినాయి. అంటే మీ అబ్జర్వేషన్లో ఎప్పుడైనా బ్లడ్ బ్యాంక్స్ మీద కూడా కన్ను వేయండి. అలాగే తప్పకుండా. ఏంటంటే ఇది ఒకవేళ ఇది మీ పరిధిలోకి వచ్చినా రాకపోయినా కొంచెం పేదవాళ్ళకి కొంచెం అది ఈ తలసేమియా బాధితులకు ఇటు బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. దాని మీద నేను ఎప్పుడప్పుడు సమీక్ష చేస్తున్నాను. ఇప్పుడు మా 100 పడకల హాస్పిటల్లో కూడా దానికి సపరేట్గా ట్రీట్మెంట్ కోసం కూడా ఒకటి ఇచ్చేసారు. రెడ్ క్రాస్ లాంటి సంస్థలు ఉన్నాయనుకోండి, ఆ టైంకి దొరికినా దొరకపోయినా మీలో కూడా ఒక వింగ్ ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. తప్పకుండా సార్, అలా కూడా ప్లాన్ చేస్తాను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు చాలా హాస్పిటల్స్ స్టేట్ లెవెల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక అనుకున్న కార్పొరేట్ హాస్పిటల్స్, తర్వాత మిషన్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి. వీటి మీద మీ నియంత్రణ ఏమైనా ఉంటుందా? అంటే సపరేట్గా మా కార్పొరేషన్ నియంత్రణ ఉండదు కానండి, మా మానిటరింగ్ అయితే ఉంటుంది. ప్రభుత్వం మానిటరింగ్ ఉంటుంది, అలాగే మా హెల్త్ మినిస్టర్ గారు మానిటరింగ్ ఉంటుంది. డెఫినెట్గా అక్కడ ఉండే ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించిన అవన్నీ కూడా ఉంటాయి. ఆ పారదర్శకాలని పాటిస్తున్నారా లేదా, ప్రజలకి సరిగా వస్తున్నాయా లేవా అనేది అవన్నీ ఉంటాయి. అది ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్నారు మీరు. ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఫామ్లో ఉందండి? ఉందండి, ఫామ్లో ఉంది. అన్ని హాస్పిటల్ ఉంది. మొన్ననే ఆ పాత గవర్నమెంట్లో ఉన్న బకాయిలు కూడా దాదాపు క్లియర్ చేస్తాం. దాదాపు ఒక 1000 crores దాకా మొత్తం క్లియర్ అయిపోయాయి. అట్లా తర్వాత రూరల్కి వచ్చి ఇందాక మీరు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు ఆ డోలీ మోదలు చేసి ఆయన బాగా ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు, ఆ పేద ప్రజలకి వైద్యం అందాలనే క్రమంలో. సరే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది పాడేరు ఆ వైపు. సరే, పాడేరు లాంటి గిరిజన ప్రాంతాలు నక్సల్స్ ఏరియా అనుకొని కొంచెం రోడ్లు వేయలేదనుకోండి, రోడ్లన్నీ బాగున్న, అన్ని పరిస్థితులు బాగున్న, నక్సలైట్స్ లేకుండా ఉన్న ప్లేసుల్లో కూడా రూరల్లో వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి? మీరు అబ్జర్వ్ చేసినంత వరకు, మీరు ఈ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే సిటీస్లో దొరికేంత వైద్య సదుపాయం ఇప్పుడు మాచర్ల, గురజాల, లేదంటే రాయలసీమ కానివ్వండి, ఉన్నాయా వైద్య సదుపాయాలు? మీరు ఈ మధ్య రాయలసీమ కూడా టూర్ వేసినట్టున్నారు. అవునండి, ఉన్నాయండి. అంతా అంటే అక్కడ ఫోకస్ అవ్వ కానీ యాక్చువల్గా ప్రతి
దాంట్లో కంట్రోల్లో ప్రతి చోట ఉన్నాయి. అంటే నేను చాలా తిరిగాను, ప్రతి చోట ఉన్నాయి. కాకపోతే అవంతా కూడా పాపం చాలా అన్నాలెడ్జ్ పీపుల్, చాలా చిన్న సన్నకారు రైతులు, వీళ్ళందరూ కూడా దాని మీద ఆధారపడి ఉంటారు. ఏదైనా సివియర్ అయితే తప్ప దానికి ఉన్న మళ్ళీ జీజీహెచ్ అనుసంధానం ఉంటుంది. సపోజ్ గుంటూరు జిల్లాలో ఎక్కడ జరిగినా మళ్ళీ గుంటూరు దానికి అనుసంధానం జీజీహెచ్, అట్లా జిల్లాకు జీజీహెచ్ ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఒక ప్రతి కాన్స్టిట్యున్సీకి 100 పడకల హాస్పిటల్ ఒకటి కట్టాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. అది కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ వారి సపోర్ట్తో చేస్తున్నారు. అది కూడా అలాగే ఈ సీసీబీ క్రిటికల్ రేర్ బ్లాక్లు ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు ఈ జీజీహెచ్ కాకుండా నర్సరావుపేటలో శాంక్షన్ అయింది పల్నాడు జిల్లాలో. అలాగే చీరాల్లో, అంటే మంగళగిరిలో 100 పడకల హాస్పిటల్, ఇలా ఎక్కడెక్కడ డెవలప్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇబ్బంది అయితే లేదండి, అన్ని చోట్లకి జరుగుతూ ఉన్నాయి. అలాగే 108, 104లు 104 అంటే మొబైల్ దానికి సంబంధించిన మెడిసిన్స్, అందులో ఒక డాక్టర్ ఉంటాడు, ఒక నర్స్ ఉంటారు. ఎక్కడికి ఇంటీరియర్లు వెళ్ళలేని వైద్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళేట్లుగా ఎవ్రీ మంత్ ట్రిప్లు ఉంటాయి అవన్నీ. 108 అంటే హైవేలో ఏమైనా యాక్సిడెంట్లు అయితే అవి సపరేట్. ఫ్యూచర్లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పి 102 ఇటు రాబోతోంది. అంటే గర్భిణీ స్త్రీల కోసమే అవి సపరేట్గా ఇచ్చేవి. అంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 100 ఇప్పుడు 108 అండి, 100 కాదు, ఈ 108 రన్ అవుతుంది, రన్నింగ్లో రన్ అవుతుందండి. వాళ్ళని ఎప్పుడన్నా మనం టెస్ట్ చేస్తూ ఉంటుంటారు, కొన్నిసార్లు కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి, వాళ్ళు వెంటనే రియాక్ట్ కాలేదని, అలాంటివి ఏమైనా మీ దృష్టికి వస్తున్నాయా? ప్రస్తుతం అయితే లేదండి. నేను ఆ మధ్య ఏదో మీడియాలో వస్తే నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు నేనే పర్సనల్గా అవి విజయనగరం అసలు ఎట్లా ఉన్నాయి అంటే ఫిట్నెస్ లేవు ఇవన్నీ చెప్తా ఉంటే నేను ప్రత్యేకంగా అవన్నీ చూస్తాను. అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు అవన్నీ కూడా బాగున్నాయి. యాక్చువల్లీ నేనే డ్రైవ్ చేసి చూశాను ఆ రోజున. ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించి శ్రీనివాస్ గారు, ఇందాక మీరు క్యాన్సర్ టాపిక్ కూడా వచ్చింది, క్యాన్సర్ హాస్పిటల్లో ఎలా ఉన్నాయి? ఇప్పుడు మన యాక్చువల్గా 100 పడకల హాస్పిటల్లో క్యాన్సర్ హాస్పిటల్లో సైట్లోనే ఏర్పాటు జరుగుతుంది. ఇప్పుడు అది ఎక్స్చేంజ్ అయింది అనుకోండి. మంగళగిరిలో కొన్ని క్యాన్సర్ యూనిట్లు ఉన్నా ఎన్ఆర్ఐ లాంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసినందుకు క్యాన్సర్కి సంబంధించి ఏం జరుగుతున్నాయి? ప్రభుత్వ వైద్యంలో కర్నూలులో చాలా పెద్దది కట్టించామండి ప్రభుత్వం. అది ఓపెన్ అయ్యి అందుబాటులో కూడా వచ్చేసింది. కడపలో రెడీ అవుతా ఉంది. తిరుపతిలో చాలా పెద్దది. అసలు ఆ బంకర్స్ కానీ అవన్నీ చూస్తే అంటే అసలు ప్రైవేట్ చాలదు అంత బాగా. అయితే దానికి పబ్లిసిటీ తక్కువ ఉంది కానీ చాలా బాగా, అంటే మేము రిఫర్ చేస్తున్నాం పేషెంట్ని. కర్నూలు, కడప, తిరుపతి ఇవన్నీ కూడా. గుంటూరులో చాలా పెద్దది ఉంది మన జీజీహెచ్లో. అలా విజయవాడలో కొంత పార్ట్ ఉంది. అంటే ఈ గవర్నమెంట్ రంగంలో అలాగే ఈ రాజమండ్రిలో కూడా ఇంకోటి చేయబోతా ఉంది. అంటే పీపీపీ మోడ్లో కూడా అక్కడ ఆంకాలజీ డిపార్ట్మెంట్ రావాలి. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ అవుతా ఉన్నారు, పెరుగుతున్నారు. ఆ రేడియేషన్ వాటిలన్నిటికి కూడా మనం చేసేదానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇవాళైతే ఎందుకంటే ఇవాళ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, దాని మీద అవగాహన అవి కూడా మొబైల్గా ఇచ్చేస్తున్నాం. మొబైల్ స్క్రీనింగ్ సెంటర్స్ అవి కూడా చేస్తున్నాం. అలాగే ఈ క్యాన్సర్ దాని మీద మొన్నే బసవతారకం హాస్పిటల్కి కూడా భూమి కేటాయించడం జరిగింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ఏరియాలో. దాంట్లో కూడా మొన్నే దాని చైర్మన్ గారు బాలకృష్ణ గారు దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా చాలా అందుబాటులోకి వస్తుంది. ఆల్మోస్ట్ అది గవర్నమెంట్ హాస్పిటల్ లాగానే, గవర్నమెంట్ ట్రస్టీ తరపున కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్గానే ట్రీట్ అవుతుంది. నిజంగా మంచి పేరు వచ్చింది, మనం చూసాం ఈ మధ్య. అది మనకు రాబోతా ఉంది త్వరలో. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ సహకారం, వాళ్ళు వచ్చి చేయటం అట్లా. బసవరామ్ తారక్ అంటే వాళ్ళు మంచి క్రేజ్ ఉంది, అది కూడా తీసుకొస్తున్నారు పేద ప్రజల కోసం. తర్వాత కోవిడ్ తర్వాత శ్రీనివాస్ గారు పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసినంత వరకు? కోవిడ్ తర్వాత జనాల అవేర్నెస్ పెరిగింది. జనరల్ హాస్పిటల్స్లో మీరు చెక్ చేస్తూ ఉంటారు సహజంగా. ఈ హెల్త్ అవేర్నెస్ కోవిడ్ అనుభవం సామాన్య ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడింది? యాక్చువల్గా బాగానే ఉపయోగపడిందండి అది. కాకపోతే ఎక్కువ భయపడి ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది, కానీ దానికి కూడా ట్రీట్మెంట్ ఈరోజు జరుగుతూ ఉంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అక్కడక్కడ చిన్న చిన్న కేసులు జరిగినాయి. ఇప్పుడు కోవిడ్ కేసులు వస్తున్నాయి అంటున్నారు. వస్తున్నాయి. జనరల్గా ఇప్పుడు కాఫ్ ఇవన్నీ టెస్ట్ చేస్తూ ఉంటాయి. బట్ అవగాహన పెరిగిపోయేప్పటికి ముందు జాగ్రత్త చర్య తీసుకుంటున్నారు ప్రజలు కూడా. అయితే వాటన్నిటికి కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే అన్నిటినీ అలాంటి కేసులు ఇంకా తీవ్రతరం వచ్చినా కానీ ఈ రోజున అత్యాధునికమైన వైద్య సదుపాయాలు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి. ఇబ్బంది ఏం లేదు.
కటర జెండా ఇది జనసేన జెండా భరతమాత ముద్దు బిడ్డ పవనంద జెండా. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి అభినందన శుభాకాంక్షలతో జొన్న రాజేష్, మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అండాదండ నవ సమాజ నిర్మాణపు పిలుపి జెండా. చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్. చాలా టైం తీసుకొని టైం టేక్ ప్రాసెస్ తీసుకొని దగ్గర 3 months పట్టింది ఇవ్వడానికి, రెడీ అవ్వడానికి. చిన్న చిన్న స్ట్రోక్స్ కూడా డిఫెక్ట్స్ లేకోకుండా కరెక్ట్గా రెడీ చేసిన డిజైన్ అండి ఇది. సో ఇది కూడా మనకి అప్రాక్సిమేట్గా 200 grams లోపే వచ్చేస్తుంది ఇది వెయిట్ కూడా. సో ఇలాంటివన్నీ మన చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్లో మాత్రమే రెడీ అవుతాయి. చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్, పాలిక్లినిక్ రోడ్ ఆపోజిట్ సిద్ధార్థ ఫార్మస్యూటికల్ సైన్సెస్, విజయవాడ. సెల్ 7660803318. మా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో ఉన్న కొత్త డిజైన్స్ కానీ కలెక్షన్స్ కానీ మీరు వచ్చి విజిట్ చేసి స్టోర్లోనే కాదు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. కింద నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్, కావాల్సిన డిజైన్స్ మీకు నచ్చినట్టుగా మీకు చూపించి మేము మీకు సేల్ చేస్తాం. సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్, బిసైడ్ మంగళగిరి టెనాలి ఓవర్ బ్రిడ్జ్, NH16 సర్వీస్ రోడ్, మంగళగిరి, గుంటూరు జిల్లా. సెల్ 8121024183. శ్రీనివాస్ గారు, జనసేనలో మీ ప్రయాణం ఎలా ఉంది? మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ ప్రయాణం ఎలా ఉంది? జనసేన పార్టీలో ఒక దశాబ్ద కాలం ప్రయాణించిన తర్వాత ఒక ప్రభుత్వంలో భాగస్వామ్యం ఏర్పడుతూ నిజంగా గర్వంగా ఉందండి. దాంట్లో నేను కూడా భాగమైనందుకు ప్రత్యేకంగా మంగళగిరి నుంచి మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన చొరవతో అధికారంలో అందులో వైద్య సదుపాయాల్లో నన్ను చేర్చడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే దీనికి మా అధ్యక్షుల వారు చాలా పోరాటాలు చేశారు, అంటే ఈ స్థాయికి రావడానికి పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో పాటు మేము కూడా కలిసి జర్నీ చేశాము. ఆయన అడుగు వెంటే మేము అడుగు వేసి ప్రతి దాంట్లో కూడా అంటే ప్రజలకి ఇబ్బందులని పరిష్కారం చేయడంలో చేరువయ్యి ఒక మంచి గుర్తింపు ఈ రోజున ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా భాగస్వామ్యం జనసేన పార్టీ. ఏదైతే వీళ్ళంతా అసెంబ్లీ గేట్లు కూడా దాటనివ్వం లేకపోతే గెలవనివ్వం, ఇలాంటి పరిస్థితి నుంచి పార్లమెంట్ గేటు దాటి అక్కడ అధికారంలో భాగస్వామ్యం. ముందల గెలవటం ముఖ్యం కాదు, మా ఈ 2 పార్లమెంట్ సభ్యులే అవ్వచ్చు, కూటమిలో దాదాపు మా 20 సభ్యులు అయినా అది కీలకమైంది దానికి. అండ్ మోడీ గారు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీని నమ్మారు. నిజాయితీగా అంటే ఈ రోజున రాజకీయాల్లో స్వలాభం కోసం పనిచేసే వాళ్ళు కానీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చాలా తక్కువ. దాంట్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా ముందుంటారు. ఆయనకి మేము చేదోడువాడు ఉంటాం. ఈ రోజున పార్టీలో కీలకంగా రావటం, ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక కీలకమైన భాగస్వామ్యం, నిజంగా అన్నదమ్ముల్లా కలిసిపోయి చేస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారితో బాగా సన్నిహితంగా ఉన్నారు. పార్టీలో చేరినప్పటికన్నా కూడా ఈ మధ్య ఈ దశాబ్ద కాలంలో ఆయనతో మీకు బాగా వ్యక్తిగత సంబంధాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి మీద రకరకాల అభిప్రాయాలు వెలువడుతుంటాయి బయట సమాజంలో, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం మనం.
సరే ఇవన్నీ పక్కన పెడితే మీ వ్యక్తిగత అనుభవం ఏంటి పవన్ గారి మీద? రీసెంట్గా మీరు బాంబే కూడా వెళ్ళి హాస్పిటల్లో పరామర్శించి వచ్చారు. మీరు అబ్జర్వ్ చేసినందుకు వరకు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? అంత నేను మెచ్యూర్డ్ పొలిటీషియన్గా కంటే ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రోజున అంటే మానవత్వంతో కూడిన రాజకీయం చేసే వ్యక్తి. అంటే ఎక్కడ హ్యూమన్ టచ్ ఉంటుంది. హ్యూమన్ టచ్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు తను అధికారంలోకి రావాలి, లేదంటే మనం ఎక్కువ ఇవన్నీ కొంచెం అలాంటి డీవేట్ అయిపోయి ఒక జాతీయభావంతో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున సనాతన ధర్మం అని పట్టుకుంటే ఆయన ఏదో హిందూవాదిగా ఇలా చెప్తున్నారు. కానీ సనాతన ధర్మం నాకు తెలిసి అందరికీ వర్తిస్తుంది. ముస్లిమ్స్లో బైబిల్లో చెప్తుంది ధర్మం, అలాగే బైబిల్ మన ఖురాన్లో చెప్తుంది, క్రిస్టియానిటీలో బైబిల్లో చెప్తుంది, అలాగే మాకు భగవద్గీతలో హిందువుల్లో చెప్తుంది. ఆ ధర్మం విన్నాడొద్దు, ధర్మం ప్రకారం మనం నడుచుకోవాలి అంటే ఆయన ఏదో హిందూవాదిగాను అలా చూస్తారు. ఆయన ఒక సోషలిస్ట్ భావాలు గల వ్యక్తి. అంటే నాతో అంటే చాలా బాగుంటారు, చిన్న స్థాయి వ్యక్తి నేను, కానీ ఆయన నాతో చాలా బాగా ఉంటారు. ఆర్మర్ లేకుండా అంటే ఆయనతో ఆయన తలుచుకుంటే ఈ రోజున మోడీ గారు లాంటి వ్యక్తే ఆయన ఇంటికి వచ్చి పరామర్శించే స్థాయి. అలాంటి నా స్థాయి ఎంత అయినా కానీ ఆయన చెప్పాను కదా, మానవత్వంతో కూడిన రాజకీయం. తనతో మొదటి నుంచి ఎవరు నడిచారు, పార్టీ సిద్ధాంతాలకు ఎవరు నిలబడ్డారు, పార్టీ కట్టుబడి ఎవరున్నారు, ఇలాంటివి ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ ఈ రోజున అధికారంలోకి వచ్చినా కూడా ఎక్కడ ఒక అవినీతి మచ్చ లేకుండా నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఎక్కడ ఇంత అవినీతి మర్చిపోదు. నిన్న నేను బాంబే ఆయనకి సర్జరీ చేస్తే ఎవరిని రావద్దన్నారు. యాక్చువల్గా మాకు ఇక్కడ ప్రాణం ఎక్క నేను చెప్పబెట్టకుండా వెళ్ళిన పరిస్థితి. వెళ్ళిన తర్వాత ఆయన ఎందుకు లేదంటే చాలా దాకా 2 hours దాకా మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన చెప్పేది ఒకటే, ఎక్కడ కూడా అంటే కొన్ని సందర్భాల్లో మనం కొన్ని చేయలేకపోవచ్చు ప్రజలకి, అంటే వాళ్ళ కోరికలు కొన్ని తీర్చలేకపోవచ్చు, కానీ వాళ్ళని మంచిగా దగ్గర తీసుకోండి, ఎందుకు చేయలేకపోమని కూడా చెప్పండి, వివరించండి. నిజంగా అంత గొప్పగా చెప్పే వ్యక్తి నాకు ఎక్కడా కనబడలేదు. అంటే జనరల్గా రాజకీయాల్లో అది చేసేస్తాం ఇది చేసేస్తాం అంటారు. కొంతమందికి మన మీద కోపం ఉండొచ్చు, మనం చేయలేకపోయామని చెప్పొచ్చు. ఎందుకు చేయలేము అనేది కూడా వివరించండి, ఒక మర్యాద గౌరవించండి వాళ్ళని. అంటే ఉదాహరణకి మొన్న SC/ST ఎంటర్ప్రైనర్స్ అంతా కూడా ఇక్కడ ఎన్ఆర్ఐ దగ్గర వాళ్ళని పిలిపించి మాట్లాడి, అది ఆయన చేతుల్లో లేకపోయినా అదేదో లీగల్ ఏదో ఇష్యూ, మనం చేయలేకపోయినా కూడా వాళ్ళందరికీ కూడా ఆయన ప్రత్యేకంగా భోజనాలు అది కొన్ని లీగల్ ఏదో పాయింట్స్ ఉన్నాయి, దానికి ప్రత్యేకంగా వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాళ్ళకి చేసి పంపించిన పరిస్థితి. అంటే ఆయన కొన్ని సందర్భాల్లో అదే చెప్తారు, మనం కొన్ని ప్రజలకు దగ్గర అవ్వండి, ప్రజల యొక్క తెలుసుకోండి, మనోభావాలు తెలుసుకోండి, వాళ్ళకి ఏమి ఇబ్బందులు తెలుసుకోండి, చేద్దాం. కొన్ని ఇప్పుడు చేయలేని సందర్భంలో ఎందుకు చేయలేదు, ఇలాంటివి కూడా మనం చెప్పుకోవాలి. ఏదో డొల్లుపుచ్చకాయ మాటలు చెప్పేసి మనం పదవుల కోసం వాళ్ళని మాయ చేసి ఓట్లు వేయించుకునే పరిస్థితి వద్దు. నిజాయితీగా ఉందాం, నిజాయితీగా రాజకీయం చేద్దాం. ఇలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను ఫ్రమ్ ది బిగినింగ్ వచ్చినప్పుడు నాకేం తెలియదు, ఆయన చెప్పే మాటలు అంటే నాకు ఎందుకు ఆయన చూస్తే లాంగ్ విజన్ నాయకుడు అనిపించేది. అంటే ఇప్పుడు కాదు 10 సంవత్సరాల తర్వాత ఆలోచించే వ్యక్తి. అంటే అప్పుడేమవుతుంది, ఇప్పుడు కూడా అదే జెన్జీ యువత గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, జెన్జీ యువత వాళ్ళే రేపు ఫ్యూచరు, దాదాపు 30% రేపు ఓట్లు వాళ్ళు వేస్తారు. వాళ్ళని మనం ఎలా సాటిస్ఫై చేయాలి, వాళ్ళని దగ్గరికి ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మాకు చెప్తూ ఉంటారు. ఇది అంతా కూడా నాకు ఆయన గురించి ఇప్పుడు పరిపాలనలో పంచాయతీరాజు ఎక్కడో 24వ స్థానంలో ఉన్నది ఇలా మొదటి స్థానంలోకి వచ్చారు. అంటే ఎక్కడ ప్రతి క్షణం ఆయన ఒక ఐఏఎస్లతో కానీ ప్రజలతో కానీ అక్కడ ఇబ్బందులతో కానీ అవన్నీ ఆలోచన చేసి చేసిన పరిస్థితి. అలాగే రూరల్ వాటర్ సప్లై, రూరల్ RWS వర్క్స్ అది దేశమంతా ఆపేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశమంతా మోడీ గారు రిలీజ్ చేశారు మళ్ళీ 2వ విడత. దాంట్లో భాగంగా మనకి దాదాపు 5,500 కోట్ల వర్క్స్ రూరల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ గురించి దానికి శాంక్షన్ అయింది. అవన్నీ కూడా ఈ రోజున వర్క్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ ఫలాలు అంటే ఆయన ఏది కూడా ఏదో తాత్కాలికమైన ఫలాల కోసం ఆయన ఇచ్చాడు, శాశ్వతంగా
ఇది అలాగే పంచాయతీకి సొంత నిధులు ఉండేవి కాదు. ఈ రోజున చెక్ పవర్ కానీ అన్నీ ఎక్కడెక్కడ నిధులు ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే ఇంత గొప్ప రాజకీయంగా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందని చెప్తాను. శ్రీనివాస్ గారు, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? బయటకు చాలా వార్తలు వస్తూ ఉంటాయి. మీ మధ్య అండర్స్టాండింగ్స్ టీడీపీకి మీకు బీజేపీకి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది? ఏమన్నా బీటలు వారుతుందా, లేదంటే మంచి అండర్స్టాండింగ్ ఉందా? మీ పనులు అవుతున్నాయా? అది మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం స్టిక్కర్లు కూడా వేశారు మీరు. అంటే స్టిక్కర్లు కాదు, దాన్ని ఆచరణ చేస్తున్నాం. జనరల్గా కుటుంబంలో అన్నదమ్ములకే ఒకరు గిట్ట కొన్ని ఉంటాయి పేదాభిప్రాయాలు, కానీ అవన్నీ కుటుంబం లోపలే పరిష్కరించుకొని బయటికి మనం ఇచ్చేసుకోవాలి. చిన్నగా ఉంటుంటాయండి. పార్టీ అన్న తర్వాత ఒక కుటుంబం అన్న తర్వాత రకరకాలుగా ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే ఇలాంటి మనం ఎక్కడెక్కడ పరిష్కరించుకొని ముందర ప్రజలు, అంటే గత 5 సంవత్సరాలు మనం చూసాం ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు కాకపోతే రేపు నాయకుడు అవుతావు, కానీ మన స్వలాభం కోసం చూసుకుంటే ప్రభుత్వాలు దెబ్బతీసే పరిస్థితి. మన స్వలాభాలు పక్కన పెట్టి, మన కోరికలు పక్కన పెట్టి ప్రజలకు ఒక ఆకాంక్షని నెరవేర్చాలంటే ఓటు చేయకూడదు అనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు. అంటే ఆయన అంటే ఇప్పటికీ అండి ఇంత బలం చేకూరినా కూడా ఇప్పటికి కూడా ఆయన మనం చేసే తప్పులు మనం ప్రభుత్వంలో ఇది ప్రజల మీద పడకూడదు అనేది ఆయన ప్రతిక్షణం. నేను పరామర్శించడానికి బాంబే వెళ్ళినప్పుడు కూడా ఇదే చెప్తున్నారు. మీరు ఇవాళ కాదు రేపు నాయకుడు అవుతాం మనం, కానీ మన నాయకత్వం నిరూపించుకోవాలి, మనమే మాట చెల్లాలి. అంటే అవతలది ఉండొచ్చు, తప్పనిసరిగా అది వాళ్ళు చూసుకుంటారు, కానీ మనం మాత్రం తప్పు చేయకూడదు. మనం చిన్నవన్నీ సర్దుకొని వెళ్తేనే మనం మంచి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వగలం. అంటే ఈ కూటమి ప్రభుత్వం 10-15 ఏళ్ళు పరిపాలన సాగిస్తేనే ఒక స్టాండర్డ్ అయిన రాజధాని అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, మెట్రోస్ అవ్వచ్చు, ఇవన్నీ అన్ని ఫలాలు అందుబాటులోకి వస్తాయి. లేదు రాజు మారినప్పుడల్లా రాజధానులు మారటం, ఇవన్నీ చాలా చెత్తగా ఉంటాయి. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను మావిగన్ అంటాడు, ఇంకోటి అమరావతి అంటాడు, ఇంకోటి 3 రాజధాని అంటే ఇవన్నీ. అంటే అలాంటి వ్యక్తికి మళ్ళీ చేతికి వెళ్తే ఇప్పుడు ఇంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు, ఇంతమంది మనల్ని నమ్మి ఓటేశారు, మళ్ళీ వీళ్ళందరి ఆశలు మనం వలకాల్లో పడేసినట్లు అవుతుంది అనేది ఇది. జనరల్గా చిన్న సర్దుకొని వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ కూడా రాష్ట్ర నాయకత్వం వహించే కెపాసిటీ గల వ్యక్తి లోకేష్ గారు. ఇక్కడ ఆయన కూడా డెవలప్మెంట్లో చాలా కీలకంగా ఈరోజు. లోకేష్ గారితో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. మన ఎమ్మెల్యే గారు కదా, మంగళగిరి ఎమ్మెల్యే గారు. ఇప్పుడు నాకైతే అంటే రాష్ట్ర నాయకుడిగా కంటే నేను మా ఎమ్మెల్యే గారిని గౌరవిస్తాను. అంటే తప్పనిసరిగా అంటే ఆ రోజున కలిసి జర్నీ చేసాం. ఈ రోజుకి ప్రతి కార్యక్రమానికి మనకి ఇన్వైట్ చేస్తుంటారు, ప్రతిదీ చెప్తుంటారు. అధికారంలో భాగస్వామి అంటే పెద్ద వ్యక్తి కూడా. అంటే మంగళగిరిని చూసి రాష్ట్రం అంతా కూడా బాగుండాలని ఆయన, అంటే కూటమి ఎంత కట్టడిగా ఉంది, జనసేన బీజేపీ మంగళగిరిలో ఎలా ఉంది టీడీపీతో కలిసి, ఇక్కడే పొరపచ్చాలు వస్తే రాష్ట్రం ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ చాలా జాగ్రత్తగా టీడీపీ క్యాడర్ కానీ మా క్యాడర్ కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాయి. చిన్నవి ఉన్నప్పుడు మేము మాకు ఇబ్బంది అయితే వారికి చెప్తాం, వారికి ఇబ్బంది అయితే మాకు చెప్తారు, అవన్నీ సర్దుకుంటాం. కానీ ఎక్కడా కూడా ఆ ఇబ్బంది లేదు. దీనికంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం డెవలప్మెంట్ మంగళగిరిలో ఈ రోజున రాష్ట్రం కాదు కేంద్రం మంగళగిరి వైపు చూసే విధంగా లోకేష్ గారు పనిచేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కడైనా మన స్వలాభం, ఇందాక మీరు చెప్పినట్లు మన నాయకత్వం నిలబడాలి, మన స్వలాభం నిలబడాలి అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది మంగళగిరి. అది తప్పు. అదేంటే లోకేష్ గారు చేస్తున్నారు, చేయగలిగే కెపాసిటీ ఉంది, మంగళగిరిని వేరే స్థాయికి తీసుకెళ్తారు తప్పనిసరిగా. దాంట్లో జనసేన పార్టీ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుంది. మరి 17వ తారీఖున వర్చువల్గా పిఎం గారు, ప్రధాని గారు మన రైల్వే స్టేషన్ ప్రారంభిస్తున్నారంట కదా, దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? ఇంకా నా దాకా ఇంకా రాలేదండి, అది వస్తుంది ఇవాళ రేపు. మంగళగిరిని చాలా రైల్వే స్టేషన్ కూడా బాగా ఆధునీకరించారు. చూసారా మీరు డెవలప్ అయిన తర్వాత? చూశానండి, నేను 2 సార్లు చూశాను, బాగుంది. అలాగే ఇక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఆగితే బాగుంటుంది. అది కూడా మరి త్వరలో నేను లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. అన్ని ఎక్స్ప్రెస్లు ఆగాలి, అన్ని ఎక్స్ప్రెస్లు కూడా ఇక్కడ ఆగాలి ట్రైన్స్. లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించి రైల్వే మినిస్టర్ గారితో, సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి తప్పనిసరి, ఎందుకంటే ఆయన అయితే చేయగలరు. ఎందుకంటే ఎవరు చేయలేని వ్యక్తి అంటే ఈ రోజున లోకేష్ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు, వీళ్ళు ఏంటంటే కీలకమైన వ్యక్తులు. వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఏంటంటే ఇక్కడ మంగళగిరి ప్రజల అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే.
అలాగే పిఠాపురం ప్రజల అదృష్టం అక్కడ పవన్ కళ్యాణ్ గారు. అవును. అందుకని మంగళగిరి డెఫినెట్గా మంచి అగ్రగ్రామంలో ఉంటుంది. ఇదేంటి అన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. సెంటర్ పాయింట్, రాజధాని దగ్గర, హైవే కనెక్టివిటీ, ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. మీది చాలా రాజకీయ చైతన్యం గల కుటుంబం. నాన్నగారి దగ్గర నుంచి కావచ్చు, మామయ్య గారి దగ్గర కావచ్చు, చివరికి ఇప్పటికి కూడా మీ బ్రదరే మోహన్ రావు గారు వైసీపీలో యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన వైసీపీలో ఉండి మీరు అధికార పక్షంలో ఉండి ఎలాంటి ఏమి ప్రభావం ఏం లేదా మీ మీద ఎఫెక్ట్ వల్ల? అంటే కుటుంబ బంధాలేనండి. రాజకీయమే. ఇట్లా కదన్నా, మా అన్నయ్య అంటే మా నాన్నగారి తర్వాత నాన్నగారు లాంటి వ్యక్తి. కుటుంబ బంధాల్లో మా కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కుటుంబానికి సంబంధించి మా అన్నయ్య ద్వారానే మా అన్నయ్య తీసుకుంటారు. ఎందుకంటే అందరికంటే చిన్నవాడిని నేను. మా అన్నగారు పోయిన తర్వాత మా అన్నయ్య చెప్తే అది అన్నట్లుగా ఉంటుంది కుటుంబ వ్యవహారం. అయితే పొలిటికల్గా అనేది ఏంటంటే ఎవరి ఇది వాళ్ళకి. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం, మా అన్నయ్యకి జగన్ గారు అంటే అభిమానం. ఇంకా అది సోషల్గా అది వేరేగా ఉంటుంది. బట్ దీంట్లో పొలిటికల్లో అయితే ఏ రోజున మనం ఇదేం లేదు. ఎందుకంటే మా అబ్బాయి పెళ్ళికి కానీ మా అమ్మాయి పెళ్ళికి కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వచ్చారు. ఆ రోజున ఆయన రిసీవ్ చేసుకుంది మా అన్నయ్య కొంత. అలాగే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి పెళ్ళికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు. ఆయన నేను రిసీవ్ చేసుకున్నాను. అంటే ఈ కుటుంబంలో ఒక ఇదిగా ఉన్నది తప్పితే ప్రత్యేకంగా అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఎవరి ఆలోచనలు ఎవరు నమ్మిన నాయకుడితో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ కుటుంబ నిర్ణయాలు, పిల్లల విషయాల్లో కానీ, పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ వ్యక్తిగతం వేరు, రాజకీయం వేరు. అంతే. అలాగే వ్యాపారం కూడా ఎవరిది వాళ్ళే చూసుకుంటాం. బిజినెస్ ఎప్పటి నుంచో ఎవరి వాళ్ళే, 16 years అయింది మేము డివైడ్ అయ్యి ఎవరి వాళ్ళే చేసుకుంటుంటాం. ఇప్పుడు మా అబ్బాయి MBA చేసి బిజినెస్ అంతా వాడే హ్యాండిల్ చేస్తున్నాడు. పొలిటికల్గా పూర్తి టైం దీంట్లోనే ఉంటున్నాను. మా కోడలు కూడా ధర్మవరం, వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ. 2024లో మ్యారేజ్ అయింది ధర్మవరంలో, వాళ్ళది పెద్ద ఫ్యామిలీ. అలాగే మా అమ్మాయి గైనిక్, MS గైనిక్ చేస్తుంది, గాయపో వస్తుంది. అమ్మాయి అమలాపురంలో చదువుతూ ఉంది. మా అల్లుడు గారు అనంతపూర్లో జనరల్ మెడిసిన్, ఆయన ఇంకా అది సెప్టెంబర్లో అయిపోతుంది. వాళ్ళది పొలిటికల్ ఫ్యామిలీ. శ్రీకాకుళం జిల్లా మెలిపుట్టి అనే మేజర్ మండలం. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆయన వాళ్ళ తాతగారు రామారావుని ఆయన సీనియర్ నాయకులే. ఇంకా అలా ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయింది. ఇంకెవరు లేదు ఇంకా లేదు. అది భగవంతుడు అనుగ్రహం. వెరీ గుడ్, అంతా హ్యాపీ. అయితే ఇంకా మీరు ఇంకా భవిష్యత్తులో ఏం ఆశిస్తున్నారు? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? జీవిత ధ్యేయం ఏమైనా ఉందా? నా ధ్యేయం అంతా జనసేన పార్టీలో మెజారిటీ ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు నేను తీసుకొచ్చి 10 మందిని ఎమ్మెల్యేలు తయారు చేయాలనేది నా కోరిక. పార్టీ బాగుంటే నేను బాగుంటాను. పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు గారు ఏది ఆదేశిస్తే అది చేయడానికి ఎనీ టైం సిద్ధమే. ఇది నువ్వు చెయ్యి అంటే దానికి ఎక్కడికి గోతుల దూరం దూకుతాం, కొండెక్కమంటే ఎక్కుతాం. అంటే దేనికైనా సిద్ధం. నాకంటూ ప్రత్యేకంగా ఇప్పటికే అన్ని రకాలుగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఫ్యూచర్లో ఏం జరిగిద్దో మనకు తెలియదు. జనసేన డెవలప్మెంటే మీ జీవోధ్యాయం. అంతే. జనసేన పార్టీ బాగుంటే నేను బాగుంటాను, దాంట్లో నేను ఉండాలి, బాగుండే దాంట్లో అనేది నా ధ్యేయం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. కార్యక్రమం చట్టర చట్టర చండా ఇది జనసేన జెండా, భరత మాత ముద్దు బిడ్డ పవనంద జెండా. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి అభినందన శుభాకాంక్షలతో జొన్న రాజేష్, మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు. రాష్ట్ర అభివృద్ధికి అండాదండ, నవ సమాజ నిర్మాణపు పిలుపి జెండా. చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్. చాలా టైం టేక్ ప్రాసెస్ తీసుకొని దగ్గర 3 months పట్టింది ఇవ్వడానికి, రెడీ అవ్వడానికి. చిన్న స్ట్రోక్స్ కూడా డిఫెక్ట్స్ లేకోకుండా కరెక్ట్గా రెడీ చేసిన డిజైన్ అండి ఇది. సో ఇది కూడా మనకి అప్రాక్సిమేట్గా 200 grams లోపే వచ్చేస్తుంది ఇది వెయిట్ కూడా. సో ఇలాంటివన్నీ మన చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్లో మాత్రమే రెడీ అవుతాయి. చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్, పాలిక్లినిక్ రోడ్, ఆపోజిట్ సిద్ధార్థ ఫార్మస్యూటికల్ సైన్సెస్, విజయవాడ.
సెల్ 7660803318. మా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో ఉన్న కొత్త కొత్త డిజైన్స్ కానీ కలెక్షన్స్ కానీ మీరు వచ్చి విజిట్ చేసి స్టోర్లోనే కాదు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. కింద ఉన్న నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్, కావాల్సిన డిజైన్స్ మీకు నచ్చినట్టుగా మీకు చూపించి మేము మీకు సేల్ చేస్తాం. CNR Handlooms, beside Mangalagiri Tenali Overbridge, NH16 Service Road, Mangalagiri, Guntur Jilla. Cell 81210 24183.